ఇంట్లో ఇజ్జత్ పోతుంది తెలుసా, ఇంట్లో తెలుసా ఇట్లా ఇజ్జత్ పోతుందో. మా అయ్య కూడా డైరెక్ట్ ఎవరెవరో ఆడ న్యూస్ లో కొట్టుకుంటుంటే వాళ్ళు ఎవరైనా అడుగుతుంటే చెప్పకపోతే ఏం తెలియదు నీకు అనే డైలాగులు కొడుతుంది మా అయ్య. ఇక ఆమె ఒప్పుకోకపోయినా నేను రెడీ ఆమె కోసం. ఇప్పుడు ఆమె వచ్చినా రాకపోయినా ఊహల కన్నా కట్టేదో తాలి. అందరూ లేడీస్ సెక్యూరిటీ అంటే జెంట్స్ కూడా సెక్యూరిటీ లేకుండా పోయింది. ఎల్జీబీటీ కమిటీ ఎప్పటి నుంచి అయితే పైకి లేస్తుందో అప్పటి నుంచి బస్సులలో కూడా మాకు ఇట్లాంటి వాళ్ళే తగులుతారు. వేర్ ఆర్ యూ సుందరి, హలో వేర్ ఆర్ యూ. బాధపడద్దురా, నువ్వు ఒకటి అర్థం చేసుకో, మన ఫ్యూచర్ లో వైఫ్ ఎంత అందంగా ఎంత అదృష్టవంతులు అర్థం చేసుకో మనం. సో హే గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్లాగ్. చూసిరా మనం కాలేజ్కి పోకుండా కాలేజ్ మనకు ఫోన్ చేసి రమ్మన్నారు, అప్పుడు దాకా కాలేజ్ పోకుండా వి డిసైడెడ్ టు డోంట్ గో టు కాలేజ్ అంటిల్ అన్లెస్ ఎవడో ఒకటి ఫోన్ చేసి రమ్మనేదాకా. సో ఇప్పుడు ఆ ఫోన్ వచ్చింది, సో ఇప్పుడు కాలేజ్ పోతున్నాం. ఫస్ట్ నా బండిలో పర్స్ మర్చిపోయినా, పర్స్ తీసుకొని కాలేజ్ పోవాలి. ఈరోజు కాలేజ్ ఏదో వండుతుర్రంట, ఇప్పుడు తినేసి వద్దాం. నిన్న ఒక్కరోజు నేను కష్టపడి లైబ్రరీలో కూర్చొని రాసుకున్నా. లైబ్రరీకి వెళ్ళి బయటికి రాగానే 4-5 కామెంట్స్ వస్తున్నాయి. అన్న లైబ్రరీలో చదువుకుంటున్నావు ఏందన్నా, అన్న ఏం చేస్తున్నావు అన్నా అంటే ఏంది బ్రో నేను చదువుకునే నాకు కనిపిస్తలేనా. ఇదొకటి తాళం పడదు. గ్యాస్ ట్రక్కులు ఎవరు కొనుక్కోకూడదు గ్యాస్, కొనుక్కుంటే కార్లు కొనుక్కోరు మంచి, ఇట్లా ఒక బటన్ వస్తే అయిపోతుంది. ఇప్పుడైతే ఫటాఫట్ కాలేజ్ అమ్మా నాకు పర్సు పట్టుకుని ఇప్పుడు వస్తుంది. సో ఈ మధ్య మనకు పర్సులో మస్తు క్యాష్ ఉంటున్నాయి, చిల్లర 5 రూపాయలు 2 రూపాయలు 2 రూపాయలు 5 రూపాయలు. సో అవి మెయింటైన్ చేయాల్సి వస్తుంది. క్యాటరింగ్ చేసి పైసలు లేకపోతే నా బ్లాగ్స్ రెగ్యులర్ రావట్లేదు. ఎందుకు అంటే మనం మరి ఆడుతో క్యాటరింగ్ చేసుకుంటాం కాబట్టి. సో ఇప్పుడైతే ఫటాఫట్ కాలేజ్ పోదాం, కాలేజ్ కలుగుదాం. సో గ్యాస్ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ నువ్వు అను, నేను కవర్ చేస్తా కానీ అను అను కాదు ఆమె పేరు. సో గైస్ నేను ఒక సీరియస్ టాపిక్ మాట్లాడమనుకుంటున్నా. అందరూ లేడీస్ సెక్యూరిటీ అంటే జెంట్స్ కూడా సెక్యూరిటీ లేకుండా పోయింది. ఎల్జీబీటీ కమిటీ ఎప్పటి నుంచి అయితే పైకి లేస్తుందో అప్పటి నుంచి బస్సులలో కూడా మాకు ఇట్లాంటి వాళ్ళే తగులుతారు. అరే మీరేదో మీద ఉండుర్రా భయ్, సరే మీరు ఆ కమ్యూనిటీ వాళ్ళు అట్లా ఉండరు, మా మీద చేయలు ఎందుకు వేస్తుర్రా, మేము అట్లాంటి వాళ్ళం కాదు. మస్తు సఫర్ అవుతున్నాం మేము. ఇట్లా మీకు అయింది ఎప్పుడన్నా ఇట్లా కూర్చుంటే పక్కన వచ్చి ఇట్లా అట్లాంటి అయిందా బస్సులలో? మాకు అవుతుంది, అది ఎందుకు అవుతుందో అర్థం కావట్లేదు. కనీసం సపోర్ట్ కూడా ఏం మేము దాన్ని అయితే అదే అంటే నేను సపోర్ట్ కూడా కనీసం వాళ్ళని మీలాగా జెండా పట్టుకొని కూడా తిరిగా నేను ఇందాకన్నది అను కదా. ఫోన్ లేకుండా ఎట్లా బతకాలి ఇందాక ఏమన్నాడంటే ఫోన్ లేకుండా ఎట్లా నా దగ్గర నేర్చుకోరు, ఫోన్ లేకుండా ఎట్లా బతకాలి. మేము హార్ట్ లేకుండానే బతుకుతున్నాం, ఫోన్ లేకపోతే ఏమైతే. ఇక మిమ్మల్ని పెట్టుకొని నేను న్యాచురల్గా చేయాలంటే కాని పని. మీరు వీడియో ఆన్ చేస్తే ఒక రకం, వీడియో బంద్ చేస్తే ఒక రకంగా మాట్లాడతారు పత్తిత్తులు. మళ్ళీ ఇగో నా తోటి గాయ్స్ రేపు గబ్బర్ సింగ్ ఉంది, మళ్ళీ మా తోటి బ్లాగర్ బ్లాగ్ చేయబోతున్నాడు. ఆటోలో పోతాం, ఆటోలో ఆటోలో పోతాం, ఆటోలో బిల్లు కట్టాలంటే మళ్ళీ ఆడ దిగి నువ్వు కట్టరా అదే ఆయన ఫోన్ ఇచ్చుడే ఎక్కువ. ఆయన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పు భయ్యా. ఉప్పల్లా మనకు తెలియదు, గలీజ్ గా కనిపిస్తుంది. గలీజ్ ఉన్న వాళ్ళు గలీజ్, మీ పక్కన ఉన్నందుకేమో జరుగు. నేను అమ్మాయిల పక్కన కూర్చుంటే ఇంకా మంచిగా కనిపిస్తుంది. మరి కూర్చారా మాత్రం మిర్యాల కూడా తెలుసు ఇప్పుడు పోతారా మిర్యాల కూడా రేపు పోతాను. సో గైస్ యూ క్యాన్ చెక్ అవర్ డెడికేషన్ టువర్డ్స్ అవర్ కాలేజ్. అమ్మ సబ్జెక్టులు ఫెయిల్ అయినా పర్లేదు, కాలేజ్ మాత్రం పోవాలి, వానబడని ఎండ దాకని. అదే పవర్ బ్యాంక్ బ్యాగ్లో పెట్టుకో బ్రో, బ్యాగ్లో పెట్టుకో, తడిసిపోతుంది మళ్ళీ. ఇది కూడా పని చేయదు. వా ప్రెగ్నెన్సీ లేడీ ఇటు అరే ఇటు బా గుడికి పోలే అసలు. సాటర్డే ఈజ్ ఇంపార్టెంట్ టు గో టెంపుల్. వానబడని ఎండగొట్టని తుఫానే రాని మనుషులే సావని మందిర్ జానా ఇస్ ఇంపార్టెంట్. చలో ఇట్లా రెయిన్ కోట్లు మనం ఎప్పుడు వేసుకుంటాం రాబాయ్. ఇటు అని ఇటు. సో గైస్ నిన్ననే వ్లాగ్ చేద్దాం అనుకున్నాం కానీ నిన్న కొన్ని మాకు అనివార్య కార్యాల వల్ల మాకే ఇంట్రెస్ట్ దొబ్బి వ్లాగ్ చేయలేదు. సో ఆ వ్లాగ్ ఈరోజు కంటిన్యూ చేస్తున్నాం. సో ఓయ్ రైడర్ రాజు అని రైడ్ గైస్ అన్న డ్రైవింగ్ చేస్తే నాకు వెనకాల పిక్చర్ గజ అనాలి. ఇక వ్లాగ్ చేస్తున్నాను తప్పట్లేదు.
ఇవ్వాల్సి వస్తుంది హెవీ డ్రైవర్లకి బండ్లు పోయి నీ పెద్ద వీళ్ళు రేటు బొలేరో అట్లాంటివి నడిపే మనుషులు వీళ్ళు ఇట్లా చిన్న బండ్లు నడిపేటోళ్ళు కాదు రే మనుషులు కదా అరే మాకెళ్ళి వాన పడుతుంది మిల్లే స్కిట్ అయితే అసలే రేపు పొద్దున ఫేమస్ అయ్యే ముఖం రా ఇది కనిపిస్తుందా మీలా కేవీఆర్ బ్లాగ్స్ కాదురా రే శివసాయి కన్నీ బ్లాగ్స్ ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి మనది ఎందుకు 920 నుంచి పెరుగుతలేదు అసలు నెంబర్ సో తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైతే కాలేజ్ పోదాం కాలేజ్లో ఏదో తీజ్ ఫెస్టివల్ నడుస్తుందంట ఈ వానలు ఏం చేస్తారో తెలియదు మన డెడికేషన్ అంటే మనకన్నా ఎక్కువ డెడికేషన్ వాళ్ళు ఉన్నారో లేదో చూద్దాం ఒకవేళ అయితే పార్టిసిపేట్ చేద్దాం కాకపోతే మంచిగా చదువుకొని మన బ్యాక్గ్రౌండ్ క్లియర్ చేస్తున్నాం ఇంట్లో ఇజ్జత్ పోతుంది తెలుసా ఇట్లా ఇజ్జత్ పోతుందో మా అయ్య కూడా డైరెక్ట్ ఎవరెవరో ఆడ న్యూస్లో కొట్టుకుంటుంటే వాళ్ళు ఎవరైనా అడుగుతుంటే చెప్పకపోతే ఏం తెలియదు నీకు అనే డైలాగులు కొడుతుంది మా అయ్య కూడా ఎవడో రోడ్డు మీద పోయేటాడు మైక్ పెట్టి ఆపాడితే కూడా వాడు ఎవడని అడుగుతుంది నాకేం తెలుస్తుంది ఇక కాలేజ్ ఎందుకు పోతున్నావు నువ్వు ఏం చేయనికే పోతున్నావు అంటుండు జిందగీలు ఏమనేరు కానీ సబ్జెక్ట్ ఫెయిల్ అయితే మాత్రం ఇంట్లో చెప్పకండి మనకేంది అన్నిటి ఓపెన్ ఉంటాం కదా అని అది కూడా చెప్తే ఇంట్లో అన్నిటికి ఓకే అంటారు కానీ ఇది ఒక్కదానికి మాత్రం పొడుస్తుంది ఇట్లా గుండెల ఆమె పొడిచిన దానికన్నా ఎక్కువ పొడుస్తుంది మా అమ్మ అమ్మ సో ఇక నేను కూడా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి మంచిగా చదువుకుందాం ఇక నేను కూడా నెక్స్ట్ టైం నుంచి బ్యాక్ లెవెల్ తీసేద్దాం నాకు ప్రతి ట్రిప్ కూడా పాస్ అయిపోతుంది ఏం తప్ప అందరు జీపీఎల గురించి చెప్తుండ్రు సో ఇక హైదరాబాద్లో నార్మల్గానే ట్రాఫిక్ ఉంటుందంటే వాన పడితే ఎక్కువ ఉంటుంది ఇక తెచ్చిపోతారు అందరు ఆర్ఎల్ కొట్టుకుంటాం సో డ్రైవింగ్ చేసినప్పుడు బ్లాక్ చేయడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పుడు నేను డ్రైవింగ్ చేసుకున్నాం హెవీ డ్రైవ్ అని పక్కన పెట్టి ఎట్లా అనిపిస్తున్నా guys actually we are finding a good girl for him ఎవరన్నా అందమైన సుందరి అనుకునే మిమ్మల్ని మీరు సుందరి ఎవరన్నా అనుకుంటే ప్లీజ్ డిఎం హిమ్ బేబీ కటింగ్ బాయ్ క్యూట్ గా ఫైనల్ ఇయర్ అయినా క్యూట్ గా ఉంటాడు ఫైనల్ ఇయర్ అయినా ప్రజాసేవ ఎక్కువ చేస్తాడు మీకు కూడా ఎవరికన్నా ప్రజల కోసం సేవ చేయాలి ఏంది బాయ్ హర్ష సాయి హైదరాబాద్ హర్ష సాయి కాకపోతే గుడి వచ్చిన మీ లెక్క కాదు 3 రోజులు అయిందా ఇదో స్నానం చేసినలే నువ్వు కొన్ని పరిచయాలు మన బిహేవియర్ మారుస్తుంది నన్ను అంటున్నా నేను రాత్రి నిన్ను కలిసినందుకు స్నానం చేసినా అని చెప్తున్నా చెప్పుకో నీకేం కావాలో బ్రదర్ సిస్టర్ అంటే అన్న చెల్లెలు మీకు తెలిసిన సుందరి ప్లీజ్ ఆస్క్ హర్ టు కమ్ టువర్డ్స్ మీ ఎవరైనా కానీ ఒక్క మెసేజ్ ఇట్లా వాలిపోతాడు ఏడున్నా కర్రెగా ఉండు తెల్లగా ఉండు మాకు సంబంధం లేదు కొంచెం ప్రేమ యూ షో వి విల్ ఫాల్ ఫర్ యు yes where are you సుందరి హలో వేర్ ఆర్ యు ఓ గైస్ ఇక ఆమె ఒప్పుకోకపోయినా నేను రెడీ ఆమె కోసం ఇప్పుడు ఆమె వచ్చినా రాకపోయినా ఊహల కన్నా కట్టేదా తాను ఈమె కాదు అక్క ఇక ఆయి చెప్పు నువ్వు కూడా 3 అక్క ముఖం కనిపించలేదు ఇగో నా పెళ్లి కాలేజ్ రెడీ చేస్తున్నా అందరు నేను ఒప్పుకోకపోయినా అందరు వచ్చేస్తారు మీ ఇంటికి వచ్చి మేమే సంబంధం అడుగుతాం ఆమె ఫోటో పెట్టుకుని తాళి కట్టి వాడేస్తాం ఏమవుతుంది ఇక నాకు హోప్స్ మాకు ఇయ్య పైసలు ఇవ్వద్దా అదే బాడీ డబుల్ యా మా అయ్య తాగానికి గైస్ డిడ్ యూ ఎవర్ సా ఎ హ్యాండ్సమ్ బల్క్ హ్యూమన్ బీయింగ్ జైంట్ సే హాయ్ ఇంత క్యూట్ నవ్వుతాడు అజయ్ నీకు ఎందుకు గర్ల్ ఫ్రెండ్ లేదు అన్నిటికీ నవ్వకూడదు అది సీరియస్ కాంప్లిమెంట్ అది ఏంటిది నువ్వు బాయ్ ఫ్రెండ్ అన్నా నువ్వు గర్ల్ ఫ్రెండ్ కాదు బాయ్ ఫ్రెండ్ గ్యాస్ ఇంత హ్యాండ్సమ్ నిజాం కాలేజ్ కూడా ఉన్నాడు ఇక పెట్టుకో బ్లాగ్లో వస్తావు రీల్స్ చేయడానికి వస్తావు నా బ్లాగ్లో రానికి చూపిస్తా గోపీకం ఏం తీసేస్తా నా ఫోన్లో వీడియో రీలా ఇంట్లో ఎందుకు చూపిస్తా ఫేమస్ కావా అక్కను మరి ఎందుకు పెట్టినా రీల్ 1000 వ్యూస్ ఎట్లా పోతున్నాయి మరి నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉండే ఇక ఎందుకులే అని అది నాకు ఒక డౌట్ ఉంది ఎప్పటి నుండో నువ్వే ఫ్యాన్ నేను 4 సార్లు చూసిన నా లెక్క ఏంలే రీప్లేస్ ఉంటాయి ఇప్పుడు నేను చూపిస్తాను
గట్టిగా పట్టుకో 70,000 ఫోన్ సో గైస్ ఫైనలీ కాలేజ్ లాగా సెలబ్రేషన్ మొత్తం అయిపోయింది అండ్ వీఆర్ ఇన్ అవర్ బాయ్స్ రూమ్. రేపు సినిమా పోయేదానికి ఇప్పుడే ఒకసారి వేస్తున్నాం. రేపు పొద్దున థియేటర్, రేపు అంటే ఇన్ ద సెన్స్ నా నెక్స్ట్ బ్లాగ్ థియేటర్లో హల్చల్ ఉంటుంది. ఇప్పుడైతే పైకి పోదాం, దాని పైకి పోదాం చేస్తే టైం పాస్ లేదు. ఈ రూమ్లో ఎంతసేపు అని ఉంటాం, సఫోకేటింగ్. కనిపించలేరా, చీకటే ఉంది. నాకు డార్క్ సర్కిల్స్ వస్తున్నాయండి గైస్. నేను మొన్న చేసిన రీల్ వైరల్ అయినా నాకు డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి. అంటే అంత వైరల్ ఎట్లా అయిందని నేను ఆలోచించి డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి. The fuck bro, what the fuck guys, you want to see Shiva cycle gun? See there. Kabe khayali mein bhi tera hi khayal aaye giant. Guys, let me introduce my giant. ఎవ్వడరా నా మీద చెయ్యేసి దమ్మున్నామా వాడు? ఎవనుకుందిరా దమ్ము చెప్పు రాజయ్. లేనందుకే బతుకుతురా అందరు. మా हर घर में अब एक ही नारा गूंजेगा, भारत का बच्चा जय जय श्री राम बोलेगा. గైస్ నేను సింగర్ అయిపోదాం అనుకున్నా. ఈ బ్లాగులు ఇవన్నీ మనతో కావు, కానీ ఎట్లా మన వాయిస్ బాగుందని మస్తు మంది చెప్పి సో పాటలు పాడతాను నేను కూడా. అరే ఓ శివ సాయి కులకర్ణి. సో గైస్ అట్లా ఉంటుంది అనమాట మనతో. తమ్ముడు జేబులో అనేసరికి అయిపోయినాడు. జైంట్ బోల్తే తీటా బుద్ధి కనిపిస్తలేవురా రాత్రి అయింది చాలా. ఏం శివ, ప్రతి అవలగానికి గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆఖరికి కరెలాంటి కూడా ఉంది. అరే ఇగో మనం బాధపడద్దురా, నువ్వు ఒకటి అర్థం చేసుకో. మన ఫ్యూచర్లో వైఫ్ ఎంత అందంగా ఎంత అదృష్టవంతులో అర్థం చేసుకో. మనం వన్ పీస్లం రా అది. ఇప్పుడు దాకా మనం ఎవరితోనన్నా రిలేషన్లో ఉన్నామారా? సో మనకి ఎట్లాంటి అమ్మాయి దొరుకుతుందిరా? బ్యూటిఫుల్, ఆమె కూడా ఏ లోకంలోనో సుందరి, ఆమె కూడా ఇప్పటిదాకా ఏమంటే అట్లాంటి మనం ప్రౌడ్ చెప్పుకోవాలి. ఈ చెత్త కొడుకుంది ఏముందిరా, ఈరోజు లవ్ అంటారు, రేపు పొద్దున వదిలేస్తారు, ఇంకో దాని పడుతుంది. మనం అట్లా కాదురా, మనకి జెన్యూనిటీ కావాలి. మనకి పొజిటివ్ వద్దు, అబ్జెస్డ్ కావాలి. షోస్ ఆర్ ఫుల్ అబ్జెస్డ్, ఇట్లాంటి కోరి కావాలిరా మనకి. మనం ఏంటదే మనమేంది, మన బతుకులేంది, మనకే 5 రోజుకి పైసలు. ఆ పిల్లల సైడ్కెళ్ళి పెడతాం, సంపాదిస్తాం, గట్టిగా సంపాదించి అప్పుడు పెడదాం. ఏమంటారు గాయస్? నేను కూడా ఎవరిని పడితే వాళ్ళని ఎంచుకోకూడదు, ఓకేనా? ఏదో టైంపాస్కి నా ఫ్రెండ్కి ఉంది, నాకు కూడా కావాలని ఎవరిని పట్టుకున్నాను, నాకు వాళ్ళంటి వాళ్ళు దొరుకుతారు కెమెరా పట్టుకున్నాను. లేదు నేను కూడా వెయిట్ చేస్తా మంచి రోజు అనుకో, ఇట్లా హ్యాండ్సమ్ బాయ్స్ దొరుకుతారు మీకు. హ్యాండ్సమ్ బాయ్స్ హ్యాండ్సమ్ బాయ్ ఏంటి గాయస్? ఎవ్వరితో పెట్టుకోను కానీ కిరణ్ గారితో పెట్టుకోకూడదు, తెలుసు కదా. వాడు పిలిచిండనుకో 20-30 మంది వస్తారు ఒక దెబ్బకి. ఇట్లా చాకులు ఉంటాయి, ఇట్లా చాకులు చేయలా మొత్తం ఇట్లా పసపసలు. ఏం చెప్తున్నా, ఎవరితో పెట్టుకోరు, కిరణ్ గారితో అస్సలు పెట్టుకోవద్దు. కిరణ్ బాయ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇన్ యూసుఫ్ కూడా బస్తీ వస్తుంది మొత్తం. ఏమనుకుంటారు కిరణ్ గారిని ఏమని అంటే లడ్డుబాయ్ వస్తాడు. లడ్డుబాయ్ రా మొన్న జవాన్ గొడవ
ఏం చెప్తా కిరణ్ ఇగో ముఖం గుర్తు పెట్టుకోండి. కిరణ్ గాని జోలికి వచ్చిండ్రు అనుకోండి 30 మంది దిగుతారు చాకులతో. ఇక అని ఇష్టం. కిరణ్ గారికి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరి ఫ్యాన్ ఫాలోయింగ్ కాదురా, అరే చిన్న గొడవ వాళ్ళ దానికి 40 మందిని పిలిచినట్టే మీరు అర్థం చేసుకోండి బయట. అట్లుంటది. కిరణ్ ఇబ్బంది అన్నాడు కిరణ్ గారితో పెట్టుకోకుర్రి. కిరణ్ వాళ్ళు ఎంత పాష్ అంటే వాళ్ళ ఇంట్లో కూడా వాన పడితే కూడా బయటికి పంపారు. కార్ తేవాలి వాని కోసం. వాళ్ళ అయ్యా ఫోన్ చేసి కార్ తీసుకొస్తేనే పంపిస్తానా కొడుకుని అంట. అందుకనే కార్ తీసుకొచ్చినాం. అందుకని ఇగో కార్ తెచ్చినాం. దానికి 2 రూపాయలు. బైక్ మనం కారు కాలేజ్ అంటే ఫ్రెండ్కి కావాలంటే ఇచ్చేసి వచ్చినాం. వాడిని బండి తీసుకొని వస్తాం. ఇట్లా వాన పడతలేదు కదా. ఓ కార్ తీసుకొని వచ్చి కార్లు ఎక్కించుకొని పోయినాం కిరణ్ బాయ్ని. అట్లుంటది కిరణ్ బాయ్ అయితే. కార్ రిపేర్ వచ్చింది. అంకుల్ సారీ అంకుల్, కారు రిపేర్కి పోలే ఏటికి పోలే కానీ వర్షం పడుతుంది అని చెప్పి బండి మీద తీసుకొచ్చినాం. సారీ అంటే మీ గల్లీలో కార్లు తిరగవు కదా ఎక్కువ. అసలు మళ్ళీ 30-40 మంది మమ్మల్ని రౌండ్ అప్ చేస్తే మేము ఏం చేయలేము. చాకులతో వస్తారు మళ్ళీ అందరూ. మాకు భయం. ఇజ్జత్ గురించి మాట్లాడట్లేదు సార్. ముందర కారు అరే నేను బ్లాగ్ చేయను రా నడుపురా అమ్మతోడు డ్రైవింగ్. అసలే ఈ బండి ఎర్రిపుక్ బండి. టైర్ పని చేయదు, ఏం పని చేయదు. దాని మీద కూర్చున్నాం. ఇక తప్పలేదు బా. ఏం చేస్తాం. కారు ఏమో అడికి ఇచ్చి వచ్చినాం. మళ్ళీ ఏం చేస్తాం. దీని మీద రాకపోతే మనం డాడీ తిడతాడు రా ఇప్పుడు. అరే వానేం పడతాయి కాబట్టి ఛత్రి పెడదాం రా. వీటి కోసం ఛత్రి కూడా పట్టుకొచ్చినాం. అరే డాడీకి ఒకసారి వీడియో కాల్ చేయ. డాడీకి బస్సు ఏమని లేకపోతే ఇట్లా కార్లు అయితే సరిపోతలేం. బస్సు వేస్తే పండుకొని పోదామని చెప్పురా. మీకు ముందే ఇప్పుడే జాగ్రత్త చెప్తున్నా. కిరణ్ గాంతో జాగ్రత్త. మమ్మల్ని కొట్టురు చిట్టూరు ఏమనేది మేము పడతాం. క్షమిస్తాం. కిరణ్ బాయ్ నెవర్ అనుకో. ఆ లోలు చాకులు తిరుగుతాయి. కాలు ఇట్లా గాల్లో అనుకుంటా తీరా. నాకు డాన్స్ చేసి కలిసిపోయింది. ఏం బాగా ఏ జిప్లో ఫుల్ పైసా ఫస్ట్ జిప్ పాస్ అయ్యింది. వాన మొత్తం ముద్ద అరే దొక్కలేదే ఇప్పో దొరికింది ఇక పాస్. మాట్లాడుకోలేదు. చేయిలు వస్తున్నాయి. చేయిలని చల్లగా ఇంకేం బాధలేదు. ఇక చాయ్ తాగినాం. చేయి మీద పడ్డది. అయినా స్పర్శ లేదు. అసలు స్పర్శ అనేది లేదు చాయ్కి. నాకు ఇప్పుడు వేడి నీటిలో వస్తున్నా నాకేం కాదు. అంత తడిచిన. ఏడికెళ్ళి అసెంబ్లీ కాడికి వెళ్ళి అంటే కాలేజ్ కాడికి వెళ్ళి బండి మీద వస్తుంటే. కానీ ఈ బ్లాగ్ ఎందుకు చేస్తున్నా అయినా మీకోసం, కేవలం మీకోసం. మీరు ఏం చేయాలి? లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చేయాలి మీరు ఎట్లయినా. సమయాలేనా ఇక నాతో అయితే లేదు. ఇక సమయం ఆటో వేసుకొని రమ్మన్నా. ఇక ఆటోలో పోదాం. రాజ్బాయ్కి ఈయన బాయ్ చెప్పు. రాజ్బాయ్ మీకు సెండ్ ఆఫ్ బాయ్ చెప్పు. బాయ్ యాటిట్యూడ్ చూసిరా. Sorry guys. Bye. Thank you so much for watching the vlog guys. We have vlog here. So yeah. Allah Hafiz, Khuda Hafiz, Jai Shri Ram. Hallelujah. Right. Bye. నా హీరో నేనే, రోల్ మోడల్ నేనేలే, నా లోకంలో నా మోనార్కల్లెన్నో.